హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. ఈరోజైతే మాకు లంచ్ కాకుండా డిన్నర్ కాకుండా అయిపోయిందనమాట. బాగా వర్షం పడింది. సో అందుకని లంచ్ డిన్నర్ కలిపి చేసేస్తున్నాం. ఎంఈబీకి అయితే మనమైతే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఆర్డర్ చేస్తున్నాం, ఫుడ్ ఎలా ఉంది చూసేద్దాం రండి. ఈ రోజు అయితే మన సెలబ్రిటీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం అనమాట. హిస్ నేమ్ ఇస్ సందీప్ జంగాల. హీస్ అ ఫార్మర్ క్రికెటర్ అనమాట అండ్ ఎంటర్ప్రెనర్ ఆల్సో. అంటే ఎందుకంటే ఎంఈబీ ఏదైతే ఉందో అది తనే స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే చాలా హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అసలు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసాం అండ్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది. సో ఇదంతా కూడా నేను మీకు వీడియోలో అయితే చెప్పేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఇలా బర్గర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇందులో బుడ్డు బుడ్డు బర్గర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది కూడా ఒకసారి చెప్పేస్తాను. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది మెక్సికన్ రైస్ బౌల్ విత్ చికెన్ అనమాట. విత్ చికెన్, వితౌట్ చికెన్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇలా. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం మనం. ఓకే, చికెన్ సలాడ్ and yogurt, rice. సో ఇవి 4 పీసెస్ వచ్చాయి. సింతికి 2, నాకు 2. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దాని క్యామ్, అది అటువైపు కూర్చుంది యాక్చువల్లీ. కొంచెం అటు పెట్టుకోలేకపోతే నేను ఇటు తిప్పుతాను. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇలా మనం ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. ఓకే, ఫస్ట్ ఇవైతే ట్రై చేద్దాం. ఆ డిప్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా టేస్టీగా ఉంది. క్రీమీ టెక్స్చర్ ఉంది. ఇవి కొంచెం లైట్గా గట్టిగా ఉంది అంతే. నేను మొన్న ఎయిర్పోర్ట్ హోటల్ ఉంది కదా, అక్కడ జీబీ అనేసి ఒకటి ఉంటుంది, అక్కడ ఆర్డర్ చేసాను. చాలా బాగున్నాయి. అది అంత గట్టిగా ఉంది. ఒకటే వచ్చింది. నెక్స్ట్ మనం బర్గర్ ట్రై చేద్దాం. అంటే ఇది బుడ్డి బర్గర్. ఓకే, సో ఇలా డిప్ చేసి ఓకే, ఇది ఎలా ఉంది నీకు? నాకు నచ్చింది, కానీ ఇది కొంచెం తినేటప్పుడు ఓల్డ్ లాగా అనిపిస్తుంది. ఇదేంటి, చికెన్ మటన్? అవునా? Are you sure? Yeah, he gave me some. He told. టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇట్స్ గుడ్. ఈ బర్గర్ కూడా తినేసి, ఇందాక ట్రై చేసాడే, ఇది కూడా తినేసి మెక్సికన్ బౌల్ ఉంది కదా, రైస్ బౌల్, అది ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇది యోగర్ట్ ఆర్ కర్డ్, ఐ డోంట్ నో, ఐ లాస్ట్. అండ్ సలాడ్. ఈ సలాడ్లో మనకి కార్న్, టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్ ఇలా ఇచ్చారు. ఓకే, and it's a chicken. Okay, and now rice. Okay, and ఇది రాజ్మా కదా. ఇది I don't eat rajma actually.
సరే ఓకే, సింతి కోసం ఒక ముక్క తింటా. నాకు ఈ స్పూన్ నచ్చలేదు గైస్, సో ఐమ్ గోయింగ్ విత్ దిస్. వావ్. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ సలాడ్ ఎలా ఉందో చూద్దాం. సలాడ్ బాగుంది. చికెన్ చూడాలి ఫస్ట్. ఎక్కువ మసాలా లేకుండా ఓకే ఓకే, నాకు అంతగా నచ్చలేదు. రైస్, సలాడ్, చికెన్ కలుపుకొని తింటేనే బాగుంది. విడిగా చికెన్ బాగాలేదు, నాకు నచ్చలేదు. దట్స్ ఇట్. వీళ్ళ దగ్గర చాలా డిజర్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే పర్టికులర్గా డార్క్ చాక్లెట్ లేదు అంటే షుగర్లెస్వి నేను ప్రిఫర్ చేస్తాను. సో చాలా రీసెర్చ్ చేసాను అనమాట. చీజ్ కేక్ అయితే నేను అంతగా తిన్నాను, ఎందుకంటే కొంచెం ఏదో హెడేక్లా అవుతుంది. సో ఫైనల్లీ ఏంటంటే ఒక్కటి సెలెక్ట్ చేసాము, సమ్ చాక్లెట్ ఫజ్ ఎక్లేర్ అంట. నేను అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. డిజర్ట్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో మనం ఆర్డర్ చేసింది అయితే ఇదండి, చాక్లెట్ ఫజ్ ఎక్లేర్ అనమాట. 210 రూపీస్ పడింది. నెక్స్ట్ అయితే మనం ఇది ఎక్లేర్ ఆర్డర్ చేస్తున్నాము. ఇట్స్ చాక్లెట్ ఫజ్ ఎక్లేర్ అనమాట. సో దీని టేస్ట్ అలా ఉందో చూద్దాం. మీకు కనిపిస్తుందా? అలా ఉంటుంది అనమాట. ఓకే, సో మీ ఇగో నాకైతే హాఫ్ ఇచ్చేసింది అనమాట సింతి. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు. నేను చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నా, చాలా హార్డ్ ఉంది. ఏమన్నా కాంతలేదు టేస్ట్. లెట్ మీ చెక్. బాగుంది. ఇట్స్ గుడ్. ఇట్స్ రివ్యూ టైమ్ గైస్. రివ్యూ అంటే ఫస్ట్ మనం ఏదైతే ఆర్డర్ చేసామో మినీ బర్గర్స్ విత్ వెజ్జీస్ ఉన్నాయి కదా, అది నాకు నచ్చింది. బట్ వెజ్జీస్ పొటాటో ఏదైతే ఉందో అది కొంచెం డ్రై, ఎక్కువగా గట్టిగా ఉన్నట్టు అనిపించింది. బట్ దోస్ ఆర్ గుడ్. అండ్ నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది మెక్సికన్ రైస్ బౌల్ విత్ చికెన్ ఏదైతే ఉందో, వెజ్ సలాడ్ మాత్రమే బాగుంది. అండ్ చికెన్ వచ్చేసి నాకు అంతగా నచ్చలేదు. బేసిక్గా అది ఏంటంటే గ్రిల్ చికెన్ లాగే ఉంది, కానీ ఎప్పటిదో చికెన్ లాగా అనిపించింది అనమాట. అండ్ రాజ్మా నేను తిన్నాను బేసిక్గా, కాకపోతే అది కూడా ఓకే. ఆ గ్రేవీ ఏదైతే ఉందో గ్రేవీ మాత్రం బాగుంది. రైస్ కూడా చాలా బాగుంది. సో యూ కెన్ ట్రై. అండ్ ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన ఎక్లేర్ ఏదైతే ఉందో ఆ డిజర్ట్, సో అది చాలా డ్రై ఉంది ఇన్సైడ్, నాకైతే నచ్చలేదు. రిమైనింగ్ మేము ఏమైనా ట్రై చేసి ఉంటే మేబీ చెప్పేదాం. ఇప్పటికి ఎక్కువైపోయింది పొట్ట. మీకు ఏదైనా నచ్చుంటే కామెంట్ చేయండి. అంటే మీరు ఎప్పుడైనా ఎంబీబీలో ట్రై చేసి మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవి కొంచెం చాక్లెట్ అండ్ ఇదంతా తక్కువ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఆ కోటింగ్ ఒక్కటే బాగుంది, నాకు లోపల చాలా డ్రై అనిపించింది, నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఫస్ట్ ఆర్డర్ చేసిందే నచ్చింది నాకైతే. దట్స్ ఇట్. సో ఇలాంటి మరెన్నో జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ బాయ్. ఇప్పుడు మీకు సింతి కూడా బాయ్ చెప్తుంది. బాయ్ గైస్.
ఫైనల్లీ మనకి ఈట్ గిల్ట్ ఫ్రీ అని వచ్చిందనమాట. మిల్లెట్ పఫ్స్ అంట. ఇదైతే ఫ్రీ ఇచ్చారండి మనకి. బిల్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో టోటల్ వచ్చేసి 1018 అయితే పడింది మనకి. సో స్విగ్గీలో అలా డైనింగ్లో కూడా చేసుకోవచ్చు అనమాట యూజువల్గా. సో వాటర్ బాటిల్ జస్ట్ 5 రూపీసే పడింది. నాకు నచ్చింది. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.